ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే 5 నెలల వరకు నిలవ ఉండే ఇన్స్టెంట్ టమాటో ఆవకాయ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం చూద్దాం. అరకిలో టమాటాలు, 50 గ్రాములు కారం, 50 గ్రాములు చింతపండు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అరకిలో టమాటాలకు 150 గ్రాముల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా ముక్కలను వేయించుకోవాలి. అలాగే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండును గుజ్జు కింద తీసుకుని అది కూడా అందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని అందులో చింతపండు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కారాన్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కారం బాగా కలిసేంత వరకు కలుపుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా అయితేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పోపు కోసం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు పోపుకు సరిపడా ఆయిల్ తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే ఇంగువ పప్పు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన అలాగే ఈజీ రెసిపీ 5 నెలల వరకు నిల్వ ఉండే టమాటో ఆవకాయ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే అదిరిపోద్ది. థ్యాంక్ యూ.